ఇందులో అందరికీ వర్తించే నైతిక సూత్రాలు ప్రబోధించబడ్డాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్న వారికి ఈ ఉపదేశాలు ఎంతగానో ఉపకరిస్తాయి. రక్షించబడిన వారికే కాదు, సాధారణ ప్రజానీకానికి సరిపడే వాక్యాలు ఇందులో ఉన్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం వివరాలు వినండి. నా కుమారుడా, నీ చెలికాని కొరకు అనగా నీ పొరుగువానికి నీవు పూటపడిన ఎడల, జామీనుగా ఉండే పక్షంలో పరుని చేతిలో నీవు చేయి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ మాటలే నిన్ను చిక్కులో పెట్టాయా? నీ చెలికాని చేతిలో చిక్కుపడ్డావా? నీవు త్వరపడి వెళ్ళు, నిన్ను నీవు తగ్గించుకో, విడిచిపెట్టుమని ప్రాధేయపడి అడుగు. ఇలా చేసి తప్పించుకో. నీ కన్నులకు నిద్రగాని, నీ కనురెప్పలకు కునుకుపాటుగాని రానియకు. రాకుండా చూచుకో. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకలవాని చేతి నుండి అనగా బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు నీవు తప్పించుకో. కొందరు ఆర్థికమైన ఇబ్బందులకు గురి అవుతారు. సమయస్ఫూర్తి కలిగి అట్టి ఆపద నుండి తప్పించుకోవడం జ్ఞాని లక్షణం. ఇతరులకు జామీను ఉండేటప్పుడు జాగ్రత్త. సోమరితనం పనికిరాదు. 6వ వచనం. సోమరి, చీమల దగ్గరికి వెళ్లి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, తెలివి తెచ్చుకో. చీమల విధానాలు పరిశీలించి చూడు. వాటికి న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా, అనగా సేనాపతి, నాయకుడు, అధ్యక్షుడు లేకపోయినా, చీమ వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకుంటుంది, సేకరించుకుంటుంది. కోతకాలమందు ధాన్యం కూర్చుకుంటుంది. సోమరి, నీవు ఎందాక పండుకొని ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? ఇంకా కొంచెము నిద్రిస్తాను అని, కొంచెము కునుకుతాను అని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుంటానని అంటావా? అందుకే దోపిడిగాడు అనగా దోపిడి దొంగ వచ్చునట్లు దారిద్ర్యం నీ వద్దకు వస్తుంది. ఆయుధధారి అనగా ఖడ్గము ధరించిన భటుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వస్తుంది, నీ మీదికి ఎగబడుతుంది. సోదరీ సోదరులారా, చీమను చూచారా? చీమ మనకు నేర్పే పాఠాలు ఎన్నో ఉన్నాయి. అది ఎంతో కష్టించి పనిచేస్తుంది. దేవుని బిడ్డలకు చీమ బోధ చేస్తుంది. రాబోయే కాలానికి భవిష్యత్తు కోసం ఆహారం సమకూర్చుకుంటున్నది. క్రైస్తవ సోదరీ సోదరులారా, సోమరితనమంటే యేసు ప్రభువుకు బొత్తిగా ఇష్టం లేదు. సోమరులు సువార్తికులైతే, కాపరులైతే దేవునికెంతో నష్టం. నీకు తీరిక సమయమున్నదా? ఆ సమయంలో నీవేమి చేస్తున్నావు? దేవుని వాక్యం చదువుతున్నావా? పరిశోధిస్తున్నావా? కష్టపడి చెమటోడ్చి దేవుని వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా చదవకుండా, ధ్యానించకుండా ఆషామాషిగా తిరిగే బోధకులను ఏమనాలి? చీమను చూచి నేర్చుకోండి. అనేకమైన చిల్లర పనులు చేయవచ్చు గాని దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలనగా చదవకపోతే, సిద్ధపడకపోతే బోధ పరిచర్య ఫలించదు. చీమను చూచి పాఠం నేర్చుకోవాలి. సోమరి, చీమను చూడు. 12వ వచనం. కుటిలమైన మాటలు పలికేవాడు పనికిమాలినవాడు, దుష్టుడై ఉన్నాడు. అతడు నిష్ప్రయోజకుడు, దుర్మార్గుడు. వాడు కన్నుగీటుతూ కాళ్లతో సైగ చేస్తాడు, వేళ్లతో గుర్తులు చూపుతాడు, చేసైగ చేస్తాడు, కాళ్లు ఈడ్చుకుంటూ తిరుగుతాడు. ఈ విధంగా కన్నుగీటడం, సైగలు చేయడం, అల్లరి మూకలు చేసే పనులు, వారు చూపే గుర్తులకు రెండర్థాలుంటాయి. వారి హాస్యోక్తులు రెండర్థాలిచ్చేటట్లు ధ్వనిస్తాయి. ఇలాంటి గుర్తుల భాష మాట్లాడేవారు మన మధ్య ఉన్నారు. కంటి భాష, కాలి భాష, చేతి భాష, ఇలాంటి చేష్టలు దేవుని బిడ్డలకు తగినవి కావు. 14వ వచనం. వాని హృదయం అతి మూర్ఖ స్వభావం కలది, అంటే అతడు పెంకి, మొండి. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పిస్తూ జగడాలు పుట్టిస్తాడు, దురాలోచనలు చేస్తాడు, జగడాలు రేపుతాడు. కాబట్టి
ఆపద వాని మీదికి హఠాత్తుగా అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడతాడు. వాడు కూలిపోతాడు. వాని పాటుకు తిరుగులేదు. సోదరీ సోదరులారా, మన నోటి మాట విషయమై జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్న కాలపు సూర్యుని వలె ఎట్టి దాపరికము లేకుండా మన మాటలు వెలుగు ప్రకాశించేటట్లు ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు మీరు వినలేదా? మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోస్తాడు. దేవుడు మన నుండి పరిశుద్ధతను కోరుతున్నాడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు. దేవుని బిడ్డలు ఈ మహాపరిశుద్ధ ఉద్యమంలో భాగమై ఉండాలి. ఇప్పుడు రచయిత దేవుడు ద్వేషించే 7 సంగతులను మనకు బయలుపరుస్తున్నాడు. 16వ వచనం, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. అవేవనగా అహంకార దృష్టి, కల్లలాడే నాలుక, నిరపరాధులను చంపే చేతులు, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేయడానికి త్వరపడి పరుగెత్తే పాదములు, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు. దేవుడు తాను ద్వేషించే వాటిని, అసహ్యించుకునే వాటిని ఆయా సందర్భాలలో బయలుపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 22వ వచనం, నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు. దేవునికి బదులుగా మానవుడు ఏది కల్పించినా అది దేవునికి అసహ్యం. కీర్తనలు 45:7 వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు అన్నాడు, ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. ప్రియ సోదరీ సోదరులారా, దేవుడు ప్రేమిస్తాడు. అయితే దేవుడు ద్వేషించేవి కూడా కొన్ని ఉన్నాయి. దేవుని వాక్యంలో 7 అనే అంకె సంపూర్ణతను సూచిస్తుంది. అనగా వీటిని పూర్తిగా ద్వేషిస్తున్నాడు. ఇవన్నీ శరీర కార్యాలు. మానవులు ఎంత పూర్తిగా చెడిపోయారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. దేవుడు పిరికివాడు కాడు. ఆయన పాపాన్ని శిక్షించి తీరుతాడు. ఇక్కడ 7 విషయాలను దేవుడు అసహ్యించుకుంటున్నాడు. 1, గర్వంతో కూడిన చూపు, అహంకార దృష్టి, అనగా పైచూపు, ఇతరులను చిన్నచూపు చూచే మనస్సు, ఇతరుల కంటే నేను గొప్ప అనే అహంభావం. దేవుడు అసహ్యించుకునే వాటి జాబితాలో ఇది మొట్టమొదటిది. అహంకార దృష్టి దేవునికి అసహ్యం. లూసిఫరు అనే సైతాను మొదట హృదయంలో గర్వించాడు. యెషయా 14వ అధ్యాయం 13-14 వచనాలు, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుంటాను, మేఘమండలము మీదికి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని నీ మనస్సులో అనుకున్నావు గదా. చూడండి, ఇతడికెంత గర్వమో. వీడే ఏదెను తోటలోనికి వచ్చి ఆదాము హవ్వలను శోధిస్తూ మీరు దేవుళ్లైపోతారు అన్నాడు. ప్రతి ఒక్కడూ తనకు తానే దేవుడైపోవాలని అహంకారపు కోరిక. ఇదే కోరిక కోరుకున్నవారు ఎందరో ఉన్నారు. రక్షణను తన స్వప్రయత్నంతో సంపాదించుకుంటాను అనుకుంటాడు. దేవుడు, నీవు లేకపోయినా నా ప్రయత్నం నేను చేసుకోగలను అంటాడు. దేవుని స్థానానికి తనను తాను హెచ్చించుకోవాలని చూస్తాడు. ఇలాంటి మనస్తత్వం ఒక విధమైన జబ్బు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. యోబు గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం, గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగొట్టు, దుష్టులు ఎక్కడున్నా
వారిని అక్కడే అణగద్రొక్కు. కనపడకుండా వారందర్నీ బూడిదలో పాతిపెట్టు. సమాధిలో వారిని బంధించు. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షించగలదని నిన్ను గూర్చి ఒప్పుకుంటాను. దేవుడు ఈ సవాలును యోబుకు వేశాడు. మత్తయి సువార్త 5:3 ప్రభువన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 131 1 యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కాదు. నాకు అందని వాటి అందైనా గొప్పవాటి అందైనా నేను అభ్యాసం చేసుకొనటలేదు అని దావీదు ఒప్పుకుంటున్నాడు. దేవుని ఎదుట ఎవరు గర్వించగలరు? యెషయా గ్రంథం 66:2 దేవుడంటున్నాడు, అవన్నీ నా హస్తకృత్యములు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టిస్తున్నాను. ప్రియ సోదరీ సోదరులారా, మరిచిపోవద్దు, దేవుడు అహంకార దృష్టి గలవారిని ద్వేషిస్తున్నాడు. అనగా వారిని కాదు, వారిలోని గర్వాన్ని ద్వేషిస్తున్నాడు. ఇక 2, అబద్ధాలాడే నాలుక, కల్లలాడే నాలుక, ఇది దేవునికి అసహ్యం. నాలుకను గురించి భక్త యాకోబు ఏమి చెప్తున్నాడో మీకు జ్ఞాపకం చేయగోరుతాము. యాకోబు పత్రిక 3:2 నుండి, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకోవడానికి శక్తిగలవాడవుతాడు. నాలుక చిన్న అవయవమే అయినా బహుగా అదిరిపడుతుంది. నాలుక అగ్ని. నాలుక మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యం కలుగచేస్తూ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషంతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. కీర్తనలు 116:11 దావీదంటున్నాడు, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడు, అబద్ధికుడు అనుకున్నాడు. కీర్తనలు 120:2 దావీదు ప్రార్థించాడు, యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు. కీర్తన 51:6 దావీదు మళ్లీ ప్రార్థించాడు, దేవా, నీవు అంతరంగములో సత్యము కోరుతున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేస్తావు. 31 కీర్తన 5 నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించేవాడవు నీవే. సోదరీ సోదరులారా, నాలుక విషయమై జాగ్రత్త. ఇక 3, నిరపరాధులను చంపే చేతులు. దేవుడు అనుగ్రహించిన ప్రాణాన్ని మానవుడు అంతమొందిస్తే అది ఘోర పాపం. ఎవడైనా హత్య చేస్తే అతనికి భూమి మీద బతికి ఉండే హక్కు పోతుంది. ఇది దేవుని వాక్యము చెప్పే తీర్పు. 4, దుర్యోచనలు, యోచించే హృదయం. ఇది దేవునికి అసహ్యం. మానవ హృదయంలో నుండి సహజంగా దురాలోచనలు బయలుదేరతాయి. దానిని ఒప్పుకోవాలి. మానవునికి హృదయశుద్ధి కావాలి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, అట్టివారికే దేవుడు కనపడతాడు. నీ కన్నులు, నాలుక, చేతులు, హృదయం, పాదాలు, వీటన్నిటినీ పరమవైద్యుడైన యేసుక్రీస్తు పరీక్ష చేస్తున్నాడు. 5, కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదాలు. ఇవి కూడా దేవునికి అసహ్యమే. యెషయా గ్రంథం 59:7 వారి కాళ్లు పాపము చేయడానికి పరుగెత్తుతున్నాయి. నిరపరాధులను చంపడానికి అవి త్వరపడతాయి. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. ఇక 6, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి. ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు దేవునికెంతో అసహ్యకరమైనవి. మరి ఒకటి ఉన్నది, 7, అన్నదమ్ములలో జగడాలు పుట్టించే వ్యక్తి. ఇలాంటి వాటిని దేవుడు ద్వేషిస్తాడు.
మత్తయి సువార్త 5:9 ప్రభు అన్నాడు, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సంఘాలలో భేదాలు కల్పించేవారంటే దేవునికి ఎంత అసహ్యమో గమనించండి. ఇంతవరకు మనము దేవుడు అసహ్యించుకునే 7 సంగతులను గుర్తించాము. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే పశ్చాత్తప్తులై దేవుని క్షమాపణను కోరాలి. దేవుడు హృదయాలను శుద్ధి చేస్తాడు. సామెతలు 6:20 నుండి, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొని నీ తల్లి ఉపదేశాన్ని తోసివేయకుండా వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకో. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో. నీవు త్రోవను వెళ్లేటప్పుడు అది నిన్ను నడిపిస్తుంది. నీవు పండుకునేటప్పుడు అది నిన్ను కాపాడుతుంది. నీవు మేలుకొనేటప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది. యువకుడు విద్యాభ్యాసం చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో రచయిత చెప్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు నేర్పిన దానికి బడిలోని విద్య దోహదపడుతుంది. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటాయి. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. 27 ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలవా? నిప్పుల మీద నడిస్తే పాదాలు కమిలిపోవా? అలాగే వేశ్యాసాంగత్యము వల్ల యువకులు నాశనమైపోతారు. వ్యభిచారం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారమే అవుతుంది. భార్య ఉండగా మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం శరీరానికే కాదు, ఆత్మకు కూడా ఎంతో ప్రమాదం. 32 జారత్వము జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. వానికి కలిగే అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. వ్యభిచార హత్యలు భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయి. దావీదు ఊరియాను హత్యగావించిన సమాచారం ఎలా పరిణమించిందో మనకు తెలుసు. ప్రియ సోదరీ సోదరులారా, వ్యభిచారం ఎంత భయంకరమైనదో సామెతల గ్రంథం కన్నులకు కట్టినట్లు వివరిస్తున్నది. ఈ అధ్యాయంలో 3 హెచ్చరికలున్నాయి. 1 నుండి 5 వరకు, కుమారుడా, నిన్ను నీవు సరిదిద్దుకో, బంధకాలు వదిలించుకో. 6 నుండి 11 వరకు, నీకు నీవే బోధించుకో, చీమల నుండి పాఠం నేర్చుకో. 12 నుండి 35 వరకు, నిన్ను నీవే కాపాడుకో, చెడు సహవాసాలు మాను. దేవుడు ద్వేషించేవి నీవు ద్వేషించు. పరస్త్రీల పొందును ఆశించవద్దు. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక.